45,000 కోట్ల రూపాయల కుంభకోణంలో 11 కేసులు ఉంటే 10 సంవత్సరాలు బెయిల్లో ఉంటాడా? భారతదేశ స్వాతంత్రం తర్వాత ఇప్పుడు దాకా అంత సుదీర్ఘ కాలం బెయిల్ పొందిన వ్యక్తి అని ఉంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సపోర్ట్ చేస్తాడు, వాళ్ళని ఈయన సపోర్ట్ చేస్తాడు. మరి కేజ్రీవాల్ ఎంత తప్పు చేశాడు? మహా అంటే 100 కోట్లు కేజ్రీవాల్ చెప్పింది. అలాంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జైల్లో పెట్టేశాడు. ముఖ్యమంత్రి స్థాయిలో జైల్లో పెట్టి ఏమంటున్నారు? ఈయన మాడిపోయిన షుగర్ తెప్పించుకుంటున్నారు ఇప్పుడు ఈడీ చెప్తారు. ఈడేంటి? ఎవరు? బీజేపీ అతను. ప్రభుత్వం ఈడీ కాదు, ఇప్పుడు బీజేపీ ఈడీకి అయిపోయాడు. ఒక ముఖ్యమంత్రిని తీసుకుని అంత అవమానంగా మాట్లాడుతున్నాడు. సాటి ముఖ్యమంత్రి జైల్లో ఉంది అవమానం కనుకుంటే సాటి ముఖ్యమంత్రి జగన్ ఖండించాల్సిన అవసరం లేదా? చేయడం లేదు. కాబట్టి జగన్కి మీరు ఓటేస్తే అది మళ్ళా మోడీ వాకిట్లని పడుతుంది, ప్రాధాన్యత పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళు సీనియర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మోడీ మహానుభావుడు, అలాంటి వాడు దేశానికి కావాలా? అసలు ఎన్డీఏ లేదు కదా, నేనే ఎన్డీఏ అంటే జగన్మోహన్ రెడ్డి కాదు, ఆయన డిఎన్, నేను నిజమైన డిఎన్ అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు మోడీ. అంటే ఏం చేసి మాట్లాడుతున్నాడు? రాష్ట్రానికి అభివృద్ధి చేశారా? మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు సాయం చేయలేదు కదా. అంటే మీకేంటంటే అయ్యా నా మీద కేసు పెట్టకుండా, నా మీద ఓటు నోటు కేసు రాకుండా నన్ను కాపాడు, జగన్ జైల్లో పెట్టు, అది ఆయన్ని దాని కూడా నాకు ఓటు ఏమని చెప్తా ఉన్నాడు. బీజేపీకి అధికారపూర్వకంగా చేస్తా. కాబట్టి బీజేపీ కుటుంబం టీడీపీకి ఓటేసిన, వైసీపీకి ఓటేసిన వీళ్ళిద్దరూ ద్వారపాలకులాగా ఉంటారు. అక్కడ పెద్ద సేద్దిగాడు మోడీ, పెద్ద సేద్దిగాడు జగన్ చంద్రబాబు నాయుడు అయితే చిన్న సేద్దిగాడు జగన్. ఈ ఇద్దరు సేద్దిగాళ్ళు పోయి ఆడగోలు పడుతున్నారు, మోడీ మోడీలో పడుతున్నారు. వీళ్ళకి ఓటు వేయాల్సిన అవసరం లేదు. అందుకని వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడి ఒక పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.